భారతదేశానికి గుండెకాయ లాంటిది అని ఆమె చెప్పారు. అక్కడ ఆ అడవులన్నింటినీ ధ్వంసం చేస్తే ఆ పర్యావరణం అంతా నాశనం అయితే అప్పుడు మనకి పీల్చడానికి గాలి ఎక్కడి నుంచి వస్తుంది, అప్పుడు ఈ దేశానికి ఊపిరెట్లాడుతుంది. కాబట్టి హిడ్మాని స్మరిస్తూ కగార్ ఆపరేషన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటము అనేది ఢిల్లీలో కాలుష్యానికి వ్యతిరేకంగా మాట్లాడే సందర్భానికి ఖచ్చితంగా సరైనది అని ఆమె చెప్పారు. హిడ్మా ఒక పెద్ద టెర్రరిస్టు అని ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడు, ఆయన తన బ్యాంక్ అకౌంట్లో ఎన్ని కోట్లు సంపాదించి పెట్టుకున్నాడు, ఎంత పెద్ద ఇల్లు కట్టాడు, ఆయన త్యాగం గురించి ఆమె చెప్తూ వాళ్లకున్న సంపదతో, దండకారణ్యంలో ఉన్న సహజ సంపదతో ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, కానీ వాళ్ళు ఆ సంపాదనను కోరుకోలేదు. మోడీ, అమిత్ షా వాళ్ళు ఏ కార్పొరేట్ల కోసం అయితే ఈ యుద్ధానికి దిగారో దానికి వ్యతిరేకంగా హిడ్మా అతని సహచరి ప్రాణాలు అర్పించి నిజమైన విప్లవోద్యమ అమరులుగా భారతదేశ ముద్దుబిడ్డలుగా నిలిచారని చెప్పారు. అమిత్ షా మార్చి 31 కల్లా మొత్తం విప్లవోద్యమాన్ని అంతం చేస్తానని అంటున్నాడు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకు అనంటే భగత్ సింగ్ చనిపోతే ఇప్పుడు బసవరాజు, బీర్సా చనిపోతే ఇప్పుడు హిడ్మా, అట్లాగే ఇప్పుడు విప్లవోద్యమంలో మనుషులు, వ్యక్తులు చనిపోవచ్చు కానీ ఆశయాలు కొనసాగుతాయి, కొత్త వీరులు పుట్టుకొస్తూనే ఉంటారు అని. చివరిగా మనము స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే ముందుగా మనం కగార్ ఆపరేషన్ని వ్యతిరేకించాలి. ఈ ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించడము పర్యావరణం, గాలికి సంబంధించింది మాత్రమే కాదు. భారతదేశం ఊపిరి తీసుకోవడం లేదు అని అంటే ఏ హక్కులు లేని పరిస్థితి ఒకటి ఉంది. ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళు ఇప్పటికీ జైళ్ళలో ఉన్నారు. మన కామ్రేడ్స్ ప్రొఫెసర్ సాయిబాబా, గౌరీ లంకేష్ని మనము కోల్పోయాము. కేవలం వాళ్ళు మన పక్షాన మాట్లాడుతున్నందుకే రాజ్యం వాళ్ళని హత్య చేసింది. కేరళకి సంబంధించిన యాక్టివిస్టు రిజాజ్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. ఇక భారతదేశంలో మహిళలకు సంబంధించిన విషయం వస్తే మాకు హక్కులే లేవు, బయట భద్రత లేదు, ఇంట్లో కూడా భద్రత లేదు. ఇక్కడ మహిళలుగా మాకు ఊపిరాడటం లేదు, దళితులుగా మాకు ఊపిరాడటం లేదు. దళితులమైన మేము అసలు మనుషులమే కాదు, మాకు మానవ హక్కులు లేవు, మాకు ప్రేమించడానికి హక్కు లేదు, చదువుకోవడానికి హక్కు లేదు అంటూ ఆమె రోహిత్ వేములని గుర్తు చేశారు. సరిగ్గా 10 ఏళ్ళు 2016లో రోహిత్ వేములని ఇక్కడే స్మరించుకున్నాం, మన విరసం మహాసభల వేదికలో. 10 ఏళ్ళు గడిచాయి, మళ్ళీ ఇప్పుడు వలర్మతి రోహిత్ వేములని మనకి గుర్తు చేసింది. ముస్లిం అయితే పాకిస్తాన్ పో అని అంటారు, మనం ఏది అడిగినా, ఏ ప్రశ్న అడిగినా ఒకటే సమాధానం చెప్తారు, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని. కాబట్టి ఇప్పుడు మనం ఊపిరి తీసుకోవడానికి మనము పోరాడుతున్నాము. ఈ ఊపిరాడని స్థితిని మార్చాల్సి ఉంది. మార్చాలి అని అంటే మనం చరిత్ర నుంచి నేర్చుకోవాలి, విప్లవాల చరిత్ర నుంచి నేర్చుకోవాలి. విప్లవాలు తాత్కాలికంగా వెనకపట్టు పట్టొచ్చు, కానీ మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే మనం మార్క్సిస్టులం కాబట్టి. మార్క్సిజం అనేది మ్యాజిక్ కాదు, మార్క్సిజం అనేది సైన్స్. గతితార్కిక భౌతికవాదము గుడ్డి నమ్మకం కాదు, అదొక సైన్స్. చరిత్ర ఎట్లా నడుస్తుంది అని చెప్పే సైన్స్. దీన్ని మనము సమాజాన్ని నిర్మించినప్పుడే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలము. ప్రభుత్వం లేదా రాజ్యం మన వ్యక్తుల్ని చంపుతూ వెళ్ళొచ్చు, కానీ మన భావాలని చంపలేదు. ఎప్పటికైనా విప్లవం విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను అని చెప్తూ ఆమె ముగించారు. సో Valarmati rightly said, this entire thing, I can't breathe, this entire thing can be changed with revolution. Now I like to invite our second panel speaker, Seema Azad. She is from Bulldozer Raj. So she will speak how the people of Uttar Pradesh are managing to breathe. थैंक यू। आप सभी को मेरा लाल सलाम। कॉमरेड, मैं क्योंकि उत्तर प्रदेश से आ रही है, जैसा कि वरलक्ष्मी ने कहा बुलडोजर राज से, तो मुझे यहाँ पे